కాదు, మనం పోతున్నటువంటి కార్యక్రమం సమ్మిరెడ్డి గారి ఇంటికి పోయి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం. సమ్మిరెడ్డి గారితో మాకు దాదాపు 34 సంవత్సరాల అనుబంధం. నేను ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత వారు హైదరాబాద్లో ఉండేది. అనునిత్యం మాతో పాటు ఎన్ఎస్ఏ కార్యకలాపాల్లో కొనసాగేది. తర్వాత సత్యనారాయణరావు గారు పీసీ అధ్యక్షుడు తర్వాత కాంగ్రెస్ పార్టీకి వారు సేవలు చేస్తూ వచ్చినారు. అన్నిటికీ మించి మంచి మిత్రుడు. కరెక్ట్ మా బాధ్యత తీసుకునే ఒకరోజు ముందు వారు చనిపోవడం జరిగింది. నేను వారి శవయాత్రకు రావాల్సినప్పుడు కూడా రాలేని పరిస్థితిలో మిత్రులు ప్రభాకర్ గారిని రిక్వెస్ట్ చేసి వారు ఎలాగో ఇక్కడికి వస్తూ ఉండ్రి, నేను రాలేని పరిస్థితి, వారు ఫ్యూనరల్ అటెండ్ చేయడానికి రావడం జరిగింది. ఒక మంచి మిత్రుడిని కోల్పోయాం. ఒకవైపు రేపు బాధ్యతల స్వీకరణ, నాకు 10 వచ్చిన ఆనందం కూడా లేకుండా ఆకస్మికంగా సమ్మిరెడ్డి చనిపోవడం అనేది మా అందరిని కూడా బాధ కలత చెందినటువంటి సందర్భం. బీజేపీలో ఉన్నారు. అరే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రి, హోంమంత్రి ఈ రకంగా తీవ్రవాదులు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటే ఆ తీవ్రవాదుల మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇది చాలా ఆక్షేపణీయమైనటువంటి సందర్భం. ప్రధానమంత్రి, హోంమంత్రి స్పందించకపోవడం, తక్షణమే మా డిమాండ్ ఇవాళ అన్ని చోట్ల ధర్నాలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడం జరిగింది. రాహుల్ గాంధీ మీద ఈగ వాలినా ఊరుకునేది లేదు. దేశ భవిష్యత్తు ఆయన, దేశ సంపద ఆయన, నిష్కల్మషుడు, నిరాడంబరుడు, దేశం కోసం సర్వం త్యాగం చేసిన కుటుంబంలో ఉన్న ఈ దేశంలో అంటే అసలు త్యాగదనతో కుటుంబంలో పుట్టి తాత జవహర్లాల్ నెహ్రూ ఈ దేశానికి దిక్సూచి ఒక విజనరీ ప్రైమ్ మినిస్టర్, దూరదృష్టి కలిగిన ప్రైమ్ మినిస్టర్. గుండు సూది కూడా తయారు కానటువంటి భారతదేశం ఇవాళ రాకెట్లు తయారు చేసుకుంటుందంటే ఆనాడు నెహ్రూ గారు వేసినటువంటి బహుదూరపు బాటలు. ఆయన కూతురు ఇందిరాగాంధీ గారు దేశాన్ని అఖండంగా ఉంచాలి, ఒకటిగా ఉంచాలి, సమైక్యంగా ఉంచాలని ఆర్నిశలు తప్పిస్తూ ఆతంకవాదుల చేతుల్లో మరణం.